ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన దేవుడు, నీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం ప్రభు. మీరిచ్చిన సన్నిధిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. మీ దివ్యమైన వాక్యము నీ బిడ్డలకు అవసరమైన రీతిలో మీరు మాట్లాడండి. వారి హృదయాల్లో ప్రవేశపెట్టండి. మీ వాక్యం బలపరచండి, స్థిరపరచండి. అనేక ఆత్మలను రక్షించి మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. జాలిగా మనుజాలికై కలువరిలోని ఆయాగము చాటెదా ప్రతి స్థలమందు నా తుది శ్వాస ఆగే వరకు దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. పరిశుద్ధునికేలను నాలాంటి నరమాతృని చేరుట నీ వంటి పరిశుద్ధునికేలను ఏ మేధావికి విదితమే కాదిది కేవలం నీ కృపే దీనికాధారము. ఈ సంకల్పమే నా సౌభాగ్యమే, నా బ్రతుకంత
కందని మేలుతో నా గుండె నిండింది ప్రేమతో నా ఊహ కందని మేలుతో నా గుండె నిండింది ప్రేమతో నా కన్నీటిని మార్చి పన్నీరుగా నాట్యము చేయు అనుభవమిచ్చావుగా ఈ శుభవార్తను చాటు సందేశము నేను ఎలుగెత్తి ప్రకటించగా దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము జాలిగా మనుజాలికై కలువరిలోని ఆయాగము చాటిదా ప్రతి స్థలమందు నా తుది శ్వాస ఆగే వరకు దేవని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము దేవని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విందాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం 6వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేద్దావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగములో యెహోషువ అనే ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈయన యెహోషువ అనే పేరుకు అర్థం ఏమిటంటే దేవుడే నాకు రక్షణ, దేవుడే రక్షణ. యెహోషువ అనే పేరుకు అర్థం దేవుడే రక్షణ, దేవుడే విడుదలనిచ్చేవాడు, విమోచన కలగజేసేవాడు అని అర్థం ఇస్తున్న యెహోషువ అనే ఆ వ్యక్తి యొక్క పేరుకు అర్థం. అయితే యెహోషువ జీవితం అంతట్లో దేవుడే నాకు రక్షణ, ఆయనే నా రక్షణ అని ఆయన మీద ఆనుకొని ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వ్యక్తి యెహోషువ. మోషే యొక్క శిష్యుడే యెహోషువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ తన జీవితం అంతట్లో మోషేకు పరిచర్య చేశాడు, దేవుని చిత్త ప్రకారము నడిచాడు, దేవుని మార్గములో జీవిస్తూ వచ్చాడు. అందుకే దేవుడు అన్నాడు అతనిని గూర్చి, ఎంత గొప్ప సంగతి చెప్తున్నాడంటే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకు తోడయ్యుందును. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మోషేకు తోడయ్యున్నాడు. ప్రతి కార్యమును దేవుడు ఇశ్రాయేలీయులను
మోషే నడిపించిన సమయములో చేస్తూనే వచ్చాడు ప్రతి కార్యమును. మోషేకు తోడయ్యుండి, మోషే ప్రక్కన ఉండి, మోషే ప్రక్కనే ఉండి, మోషేకు తోడుగా ఉండి ఆయన సహాయం చేస్తూ అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసినట్లుగా యెహోషువతో కూడా ఉండి నేను చేస్తానని దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు తోడయ్యుందును, నీ పక్షముగా ఉంటాను, నీ ప్రక్కనే ఉంటాను అని దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనిషికి తోడై ఉంటే, దేవుడు గనుక మనిషికి తోడై ఉంటే, మనిషి ప్రక్కన మరొక మనిషి ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో, తోడుగా ఉంటే ఆ వ్యక్తికి ఎంత ఆదరణగా ఉంటుందో, ఎంత సహాయంగా ఉంటుందో, అంతకంటే ఎక్కువగా దేవుడే మనిషి ప్రక్కన ఉంటే, ఆ మనిషి పక్షంగా ఉంటే, అతనికి తోడుగా ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక అతని ఎదుట ఎవరు కూడా నిలవలేరు. అంతటి గొప్ప ధైర్యాన్ని ప్రభు ఇస్తాడు. అసలు ఆయనే సహాయం చేసేవాడు గనుక, ఆయనే తోడుగా ఉండేవాడు గనుక కీర్తన గ్రంథం 23వ కీర్తన 4వ వచనంలో చూస్తే, నీవు నాకు తోడయ్యుందువు అంటున్నాడు దావీదు మహారాజు. దేవుడు తోడై ఉంటే ఏ లోటు ఉండదు, ఏది కొదువ ఉండదు. నీ జీవితంలో ఏది లోటు రాదు, ఏది కొదువ ఉండదు, నీకే ఇబ్బంది రాదు, ఏ శోధన రాదు. ఒక్కవేళ వచ్చిన వాటి నుంచి విడిపించి నీకు సహాయం చేసే దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు గనుక నీవు అధైర్యపడవలసిన పని లేదు. అదే యెహోషువ జీవితములో దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు. అతనికి ప్రక్కనే ఉండి నడిపిస్తూ వస్తున్నాడు దేవుడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, యుద్ధ శూరుడు యెహోవా అని ఆయనకు పేరు అని ఇశ్రాయేలీయులు, మిరియాము వారందరూ కూడా ఎర్ర సముద్రమును దేవుడు ఆరిన నేల మీద వారిని దాటించిన తరువాత వారు పాట పాడుతూ వచ్చారు. యుద్ధశూరుడైన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా అని ఆయనకు పేరు అని పాట పాడారు. వారు దేవుణ్ణి గణపరిచారు, దేవుణ్ణి మహింపరిచారు. దేవుడు చేసిన గొప్ప మేలును బట్టి, దేవుడు చేసిన అద్భుతమైన కార్యమును బట్టి, ఆశ్చర్య రీతిగా, అద్భుత రీతిగా వారు దేవుణ్ణి స్తుతిగానము చేశారు. ప్రియమనద్దామని బిడ్డ, దేవుడు నీ ఎడలో మేలు చేస్తూ ఉంటే, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉంటే, నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన గురించి పాడుతున్నావా, ఆయనను కీర్తిస్తున్నావా, ఆయనను గురించి పాడాలంటే భయపడుతున్నావా, ఆయనను గురించి స్తుతించాలంటే వెనుకబడిపోతున్నావా? ఆయనను గూర్చి పాటలు పాడారు, దేవుణ్ణి మహిమపరిచారు. ఆయన అంత అద్భుతమైన కార్యం చేయటం చూచిన వారందరూ కూడా, మిరియాము, ఇశ్రాయేలులందరూ ప్రభుని స్తుతిస్తూ పాట ద్వారా దేవుణ్ణి మహిమపరిచారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా పాటల ద్వారా, స్తుతుల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. యుద్ధ శూరుడైన యెహోవా, యెహోషువ పక్షముగా, యెహోషువ ప్రక్కన ఉన్నాడు గనక యుద్ధశూరుడు. యెహోషువ కూడా యుద్ధశూరుడిగా మారాడు. యెహోషువ యుద్ధశూరుడిగా మారాడు. ఆయన ఏ యుద్ధము చేసినా ఆ యుద్ధములో యెహోషువ గెలుపొందడానికి కారణం, శత్రు రాజులందరూ అతని ఎదుట నిలవలేకపోవడానికి గల కారణం, యెహోషువ
యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. అతని పక్కనే దేవుడు నిలిచి ఉన్నాడు, యుద్ధ శూరుడైన యెహోవా. అందుకే యెహోషువ కూడా యుద్ధ శూరుడుగా యుద్ధములు చేశాడు, యుద్ధములు జరిగించాడు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు, నాకే భయం లేదు అని ధైర్యం తెచ్చుకొని ఆయన యుద్ధములు జరిగించాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన ఆ వాగ్దత్త భూమి కనాను దేశమును ఆయన వారికి స్వాధీనపరచెను. ఎంత గొప్ప శూరుడుగా యుద్ధము జరిగించడానికి రహస్యం ఏమిటంటే యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. అవును, నీ కుటుంబంలో గాని, నీ జీవితంలో గాని, నీ బ్రతుకులో గాని శోధనలు, బాధలు, కష్టములు ఎన్ని వచ్చినా దేవుడు నీ పక్కన ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే, ఆయన నీ పక్షంగా ఉంటే నీ వాటన్నిటినీ జయిస్తావు. యెహోషువ వలె జయిస్తావు. దేవుడు నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నావా ప్రియమైన దేవుని బిడ్డలారా? మోషేకు దేవుడు తోడై ఉన్నట్లుగా యెహోషువకు తోడై ఉన్నాడు. నీకు కూడా దేవుడు తోడై ఉంటాడు. నిన్ను నడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రతి శోధన, కష్టము, బాధ, వ్యాధుల నుండి నిన్ను విడిపిస్తాడు సోదరి సోదరుడా. అందుకే నీవు కూడా శత్రువుతో, సాతానుతో, లోకముతో, పాపముతో యుద్ధము చేయగలిగిన ఆత్మీయ స్థితిని, ఆత్మీయ యుద్ధము చేయగలిగిన పరిస్థితిని నీవు కూడా తెచ్చుకోవాలి. అట్టి ధైర్యాన్ని కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, భయపడాల్సిన పని లేదు. నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉంటానన్నాడు ప్రభు. జాడియకము, దిగులు పడొద్దు. నీ కష్టాల్లో, నీ శోధనలో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో, నీకు వచ్చే వ్యాధులలో నీవేమి జడియవద్దు, దిగులు పడవద్దు. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును అన్నాడు. ఇప్పుడు యెహోషువ నడిచే ఆ మార్గం అంతట్లో దేవుడు అతనికి తోడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడిగా సిద్ధపరిచాడు. అవును, నీ కుటుంబాన్ని నీవు నడిపించుకోవడానికి, అలా నీ సంఘాన్ని నడిపించుకోవడానికి దేవుడు నీకు తోడై ఉంటే నడిపించగలవు. ధైర్యము దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన తోడుగా లేకపోతే నీవు ఏ విషయంలోనూ కూడా మేలు పొందలేవు సోదరి సోదరుడా. దేవుడు తోడై ఉండాలి, దేవుడు నీకు తోడై ఉండాలి అనగా యెహోవా నీకు తోడై ఉండును. నీవు నడుచు మార్గములో, యెహోషువ నడిచే మార్గం ఎక్కడికయ్యా అంటే కనాను దేశమునకు ఇశ్రాయేలీయుల్ని నడిపిస్తున్న మార్గమే దేవుని మార్గం. కనాను దేశానికి నడిపించాడు. ఆ మార్గములో దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అలా సోదరి సోదరుడా, నీవు కూడా దేవుణ్ణి తోడుగా కలిగి ఉంటే, దేవుడు నీకు తోడై ఉంటే నీవు కూడా నడిచే మార్గము పరలోకమునకు నడిచే మార్గం. యేసు ప్రభువే ఆ మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవము గనుక పరలోకానికి వెళ్ళి ఆ మార్గములు నీవు నడవాలి అంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఆయన నీకు తోడుగా ఉంటే ఆ మార్గములు నీవు నడుస్తూ ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగానే ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఆ పరలోక రాజ్యములో నిన్ను ప్రవేశపెట్టే వరకు విడవకుండా నీకు తోడుగా ఉంటాడు. మోషేకు తోడైనట్లు యెహోషువకు
యెహోషువకు తోడైనట్లుగా నీకు కూడా దేవుడు తోడై ఉంటాడు. ప్రియమనొద్దామని బిడ్డలారా, మరి పరలోకానికి నడిచే ఆ మార్గములోనే నడుస్తున్నావా, లేకపోతే లోక మార్గములలో నడుస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకో. పరలోకానికి నడిచే మార్గములో నీవు నడుస్తూ ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను విడువక ఎడబాయక తోడుగా ఉంటాడు. నా ప్రియ సోదరి సోదరుడా, జాగ్రత్తగా నీవు ఆలోచించుకొని దేవుడు నీకు తోడై ఉండి నిన్ను బలపరుస్తాడు. నీవు దిగులు పడవలసిన పని లేదు. నీ జీవితం అంతట్లో నీవు దిగులు పడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. తగిన సమయం వచ్చినప్పుడు ఆయన తన కార్యమును చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎన్నో మేలులు నీ ఎడల చేస్తూనే వచ్చాడు, ఈనాడు కూడా చేస్తానే ఉన్నాడు. ఆయన మేలును జ్ఞాపకం చేసుకో. ఆయన నీకు తోడై ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు సోదరి సోదరుడా. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. అందుకే నీ జీవితములో ఇలా నీవు జీవించగలుగుతున్నావు అని మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమనొద్దామని బిడ్డలారా, అందుకే అంటున్నాడు దేవుని బిడ్డలారా, ఇదిగో యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటిని అని నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, నీకు నేను తోడై ఉన్నాను. నీవు దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను. వాళ్ళ బలహీనరాలవయ్యావా, బలహీనడవయ్యావా, సోదరుడా సోదరి, ప్రభు నీకు తోడై ఉండి నిన్ను బలపరుస్తానంటున్నాడు. దిగులు పడొద్దు. లోకమును గురించి, లోకాశలను గురించి, లోక సంగతులను గురించి నీవు దిగులు పడవద్దు. నీవు దైవ చిత్తాన్ని నెరవేర్చు, దేవుని మార్గములో నడువు. లోకమును గురించి ఆశించవద్దు, వ్యర్థమైన వాటిని గురించి తలంచవద్దు. దైవ చిత్తానుసారమైన జీవితాన్ని నీవు కలిగి ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. అతిశయించొద్దు సోదరుడా సోదరి. దేవుడు నాకు తోడుగా ఉన్నాళ్లే అనుకుంటూ నీవు నీ ఇష్టానుసారంగా నీవు నడిస్తే ఆయన నీకు తోడుగా ఉండడు. నీవు గర్వించొద్దు, అతిశయపడొద్దు. లోకమును గూర్చి ఆశించి లోకము మీద ఆనుకోవద్దు. దేవుని మీద ఆనుకున్న, దేవుని మీద ఆధారపడిన యెహోషువ వలె నీవు దేవుని కొరకు నమ్మకమైన బిడ్డగా జీవిస్తూ ఉంటే, ఆయన వలనే నేను ఇలా ఉన్నాను, ఆయన లేకపోతే నా జీవితంలో నాకు ఈ స్థితి ఉండేది కాదు, నా బ్రతుకు ఇలా ఉండేది కాదు, నేను ఏమయ్యిందనో అన్న ఆలోచన నీ జీవితంలో లేకపోతే ఒక రోజున నీవు ఇబ్బందుల పాలవుతావు. తర్వాత నీ జీవితములో నెమ్మదిని కోల్పోతావు, శాంతిని కోల్పోతావు. సోదరి సోదరుడా, జాగ్రత్త పడు. యెహోషువ వలె ఎప్పటి వరకు నేను నా కుటుంబము దేవుణ్ణే ఆరాధిస్తాం, దేవుణ్ణే పూజిస్తాం మా జీవిత కాలం అంతా. మీరు ఎవరిని పూజించుకుంటారో పూజించుకోండి అని ఇశ్రాయేలు ప్రజలందరితో ధైర్యంగా చెప్పగలిగిన వాడు యెహోషువ. అంత ధైర్యంగా చెప్పాడు ప్రేమను దేవుని బిడ్డలారా. మరి ఈనాడు అలాంటి ధైర్యం ఉందా? ఆరాధన ఉందా నీ జీవితంలో? ప్రార్థన ఉందా? పాటలు ఉన్నవా? వాక్యం ఉందా? విశ్వాసం ఉన్నదా? అంతకంతకు తగ్గిపోతూ ఉన్నదా? లోకం మీద ఆధారపడుతున్నావేమో. అంటే దేవుడు నీకు సమృద్ధినిచ్చే కొద్దీ ఇశ్రాయేలీలు మర్చిపోయినట్లుగా ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశము నుండి దేవుడు విడిపించిన తరువాత, కనాను దేశంలో దేవుడు ప్రవేశపెట్టిన తరువాత వారి కట్టని ఇండ్లు, వారు కష్టపడి సంపాదించని ఫలములు అన్ని వారికి అనుగ్రహిస్తే సమృద్ధిగా తిని సుఖపడి వారు ఏం చేశారంట?
దేవుణ్ణే మార్చిపోయారు, ఇచ్చిన దేవుణ్ణి మార్చిపోయారు. అసలు నీ జీవితం ఏమిటో, నీవే స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, ఇనుప కొలిమిలాంటి ఆ అగ్ని శ్రమలు బాధలు అనుభవించలేని పరిస్థితుల్లో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ శ్రమల నుండి విడిపిస్తే ఇశ్రాయేలీయులు సుఖము దొరికిన తర్వాత దేవుడు సుఖపెట్టాడు. ఆ సుఖాన్ని వాళ్ళు గ్రహించి, నా దేవుని వలన నేను సుఖపడుతున్నాను, ఆయనకి లోబడాలి, ఆయన మాటకు విధేయత చూపాలి, ఆయన చిత్త ప్రకారం నడవాలి, ఆయన్ని మహిమపరచాలి నా బ్రతుకు కాలమంతా. చూడండి, ఎవరి బ్రతుకు కాలం? యెహోషువ బ్రతుకు కాలమంతటిలో ఏ మనుషుడు అతని ఎదుట నిలవలేకుండును అన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు బ్రతుకు దినములన్నిటిలో నీకు దేవుని మార్గములు నీవు నడిస్తే దేవుడు నీకు తోడై ఉంటాడు, లేకపోతే దేవుడు నీకు తోడై ఉండాడు. ఆయన తోడై ఉండకపోతే నీ జీవిత విధానమే మారిపోద్ది. ఒకవేళ అనుకున్నావేమో దేవుడు నన్నే విడిచిపెట్టడని, సంసోను కూడా అదే అనుకున్నాడు, అలా అనేక మంది అనుకున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడై ఉండాలంటే నీ బ్రతుకు కాలమంతా దేవుణ్ణి స్తుతించాలి, నీ బ్రతుకు కాలమంతా దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. అసలే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ దేవుణ్ణి మర్చిపోతే నీవెక్కడ ఉంటావో, ఏ స్థితిలో ఉంటావో, ఏ పరిస్థితుల్లో ఉంటావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. దేవునికి స్తోత్రం. అదే జ్ఞాపకం చేసుకునేవాడు యెహోషువ. అందుకే అన్నాడు, నేను నా ఇంటి వారు నా కుటుంబం దేవుణ్ణే సేవిస్తాం, మీరు ఎవరిని సేవించుకుంటారో మీ ఇష్టం అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి, దేవుడు నాకు తోడై ఉన్నాడా లేదా? ఆయన తోడుగా ఉంటే ప్రతి విషయములో నాకు విజయమే కలుగుద్ది, ప్రతి విషయములో జయము కలుగుద్ది. లేకపోతే అపజయాలు నా జీవితంలో ఎదురవుతాయి. అందుకే లోబడిన వాడుగా, విధేయత కలిగిన వాడుగా జీవించిన యెహోషువ వలె మీరు దేవుని మాటకు లోబడిన వారై విధేయత కలిగిన వారుగా తగ్గించుకొని ఉండండి. ఎవరు తను తాను తగ్గించుకుంటారు వారు హెచ్చించబడతారు, హెచ్చించుకున్న వారు తగ్గించబడతారు. యెహోషువ తగ్గించుకునే ఉన్నాడు. అంత యుద్ధశూరుడిగా యుద్ధములు జరిగించిన యెహోషువ ఈట పట్టుకొని విసిరితే అతని ఈటకు అసలే ఏ పరిస్థితిలో ఏ ఆటంకము లేకుండా జయమే వచ్చేది. అంతగా యుద్ధములు జరిగించగలిగిన కృపను అతనికి దేవుడు అనుగ్రహించాడు. అంటే దేవుడు అతని పక్షంగా ఉన్నాడు, అతనికి ప్రక్కనే ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉంటే నీ జీవితం అంతా నెమ్మదితో గడుస్తుంది, సుఖముతోనే గడుస్తుంది. లేకపోతే శ్రమ, శోధన, బాధలు, కష్టములు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి, కాచుకొని ఉన్నాయి. అట్టి పరిస్థితికి నీవు దిగజారిపోవద్దు సోదరి సోదరుడా. దేవుడు తోడై ఉండాలని కోరుకో. దేవుడు నీకు తోడై ఉంటే చాలు, దేవుడు తోడై ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఇక చూడండి, దేవుడు తోడై ఉన్న మనిషి జీవితం ఎంత ఆశ్చర్యకరంగా ఉందో. దేవుడు తోడై ఉన్న ఆ వ్యక్తి యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉంది, దీవెనకరంగా ఉంది. దేవుడే అతనికి రక్షణ, దేవుడే అతనికి కాపుదల, దేవుడే అతనికి తోడై ఉన్నాడు. అలా ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ రెండవ అంశము చూద్దాం. ప్రేమన దేవుని బిడ్డలారా, చూడండి, యెహోషువ గ్రంథములోనే
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువకు తోడై ఉండి ఏమంటున్నాడు అంటే, ఇక మనం యెషయా గ్రంథానికి వెళితే 41వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటేనని నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరతును. ఇప్పుడు యెహోషువను దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు యెహోషువను ఏర్పరచుకున్నాడండి. ఇప్పుడు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు యెహోషువ, దేవుని ఏర్పాటులో ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను మోషే తర్వాత నడిపించడానికి దేవుడు యెహోషువను ఏర్పరచుకున్నాడు, అతన్ని ఎన్నుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుడే చెప్పాడు మోషేకు, నీ తర్వాత, నీవు నా యొద్దకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులను నడిపించే నాయకుడిగా యెహోషువకు ఆ బాధ్యతలన్నీ నీవు అప్పగించు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఎవరు ఏర్పరచుకున్నారు? మోషే కాదు, దేవుడే స్వయంగా ఏర్పరచుకొని యెహోషువను ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు ఇశ్రాయేలీయులని కనాను దేశములో ప్రవేశపెట్టాలి, నేను వారికి స్వాస్థ్యంగా ఇస్తానన్నా, ఆ స్వాస్థ్యమును వారికి పంచి పెట్టాలి, వాళ్ళకి అప్పగించాల్సిన బాధ్యత నీది. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. ఏ విధంగా ఏర్పరచుకున్నాడు? యెహోషువను ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, జగత్తుకు పునాది వేయక మునుపు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, జగత్తుకు పునాది వేయక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తు ప్రభువులు ఏర్పరచుకొనెను. ఏర్పరచుకున్నవాడు, ఏర్పాటులోనికి తీసుకొని వెళ్ళిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అసలు భూమికి పునాది వేయక మునిపే మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు దేవుడు. దేవుని ఏర్పాటులో ఉన్నావు. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించుకో. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పాటులో ఉన్నావు. ఏర్పాటులో నుండి తప్పిపోవద్దు, ఏర్పాటులో నుండి తప్పుకొని పోవద్దు. ఏర్పాటులోనే ఉండు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఆయన నిన్ను చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, తల్లి గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితేనే, నిన్ను తల్లి గర్భములో ఉండగానే ఏర్పరచుకున్నాను. నీవు గర్భములో నుండి బాయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను అంటున్నాడు దేవుడు. యెహోషువను ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను అని, అతన్ని నేను ఏర్పరచుకున్నాను అంటున్నా. నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. సోదరి సోదరులారా, నీవు నీ తల్లి గర్భములో పడకముందే నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు ఆయన ఏర్పాటులో ఉన్నావు. నీవు ఆయన బిడ్డగా ఆయన చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రేమతో నిన్ను ఇష్టపడ్డాడు. ఆయన బిడ్డగా చేసుకోవడానికి, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నిన్ను చేసుకోవడానికి నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు. నీవు ఆయన ఏర్పాటు నుండి తొలగిపోవద్దు, జారిపోవద్దు, పడిపోవద్దు.
దేవుని ఏర్పాట్లో, దేవుని మార్గములో, దేవుని సత్యములో నీవు నిలబడాలి, స్థిరపడాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా నీవేమి అధైర్యపడవలసిన పని లేదు. ఎందుకంటే నీకు దేవుడు తోడై ఉన్నాడు. మొదటి అంశం. రెండవ అంశం, దేవుడిని ఏర్పరచుకున్నా, నిన్ను మాత్రం విడిచిపెట్టాడు. నీవు ఆయన బిడ్డగానే చేసుకోవడానిక ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను ఏర్పరచుకున్నాడు రక్షిస్తానికి, నిన్ను రక్షించడానికి ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అంటాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. మీరు ఇప్పుడు ఎవరి చేత ఏర్పరచబడ్డారు? మనుషులు ఎవరు మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు, దేవుడే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు. యెహోషువను దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, అలా నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. మీరు పరిశుద్ధులుగా ఉండాలి, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ప్రియులైన వారికి తగినట్లు మీరు ఎలా ఉండాలి అంటే జాలి కలిగిన మనసు. మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే పరిశుద్ధంగా జీవించాలి, ప్రియులుగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారిగా పరిశుద్ధులుగా ఉండాలి. యథార్థతను కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి. దుష్ట కార్యాల్లోనికి, దుర్మార్గ పనుల్లోనికి, చెడ్డ కార్యాల్లోనికి వెళ్ళకూడదు. మీరు ఏర్పరచబడిన వారు గనుక మీరు మరలా తిరిగి పాపములోనికి, మోసములోనికి, దుష్ట కార్యాలు చేయడానికి వెళ్ళకూడదు. అదే ప్రభు అంటున్నాడు, మీరు జాలగలిగిన మనసు ఉండాలి. మీరు జాలి కలిగిన మనసు తెచ్చుకోండి, మీరు జాలి కలిగిన మనసుతో జీవించండి, దయాళుత్వమును కలిగి ఉండండి, వినయం కలిగి ఉండండి. చాలా మంది జీవితంలో అబ్బా కలహాలు ఆడితే వాళ్ళ కోపం, వాళ్ళ ద్వేషం, వాళ్ళ యొక్క పగ బయట పడిపోతూ ఉంటుందండి. ఎంత కోపమో! అసలే కోపం వల్ల ఎంత నష్టం ఉందంటే మనిషి జీవితానికి నష్టం, మనిషి బ్రతుకే నష్టం. అది తన కోపమే తనకు శత్రువు అండి. ఎవరో నీకు శత్రువు అవ్వక్కర్లేదు. నీ కోపము నిన్ను అనేక మందిని శత్రువులుగా మారుస్తుంది. నీ కోపం వల్ల శత్రువులు ఏర్పడతారు. నువ్వు కోపపడద్దు. ఈ కోపము దేనికోసం? నీకేం కలిసి రాదు, నీకు నష్టమే గాని, నీకు శ్రమే గాని కోపము వలన నీకేమేలు కలగదు, నష్టం అంటున్నాడు దేవుడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వినయం కలిగి ఉండండి. ఏం పర్వాలేదు, వినయంగా ఉన్నందువలన అందరూ నన్ను అనేస్తారు, ఇంకా ఏదో నన్ను చిన్నగా చూస్తారు, హీనంగా చూస్తారు. నేను ఇలా అరిస్తే లేదా బొబ్బరిస్తే నాకు భయపడతారేమో అనుకుంటున్నారేమో. అది నీకు మంచిది కాదు. నీ కోపం వల్ల నీకంటే ఎక్కువ బొబ్బరించేవారు, అరిచేవాళ్ళు ఉంటే నీ పరిస్థితి డౌన్ అవుద్ది తెలుసా? నీవు అక్కడ డౌన్ అవుతా. జాగ్రత్త పడి కోపం వల్ల శ్రమ, నష్టం, కష్టం, ప్రమాదం, ఇరుకు తెచ్చి పెట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం. అందుచేత నీవు వినయం కలిగి ఉండు. వినయం వినయం సాత్వికమును తెచ్చుకోవాలి. సాత్వికం, సాధువులే గుణం, మంచి గుణం తెచ్చుకొని తగ్గించుకొని జీవించాలి. సాత్వికము కలిగి దీర్ఘశాంతం. ఒకవేళ అంటే అంటారు నిన్ను, నువ్వు ఓర్చుకో, నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. కనుక దీర్ఘశాంతం కావాలి, దాన్ని ధరించుకోండి. ఏమేమి ధరించుకోవాలంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు కదా, వాళ్ళు ప్రియులైన పిల్లలు కదా. వాళ్ళకి తగినట్లుగా జాలి కలిగిన మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఇవన్నీ వస్త్రాన్ని ధరించుకున్నట్లుగా ధరించుకోవడమే. మనం నిండుగా శరీరం అంతా కప్పబడ్డానికి
వస్త్రాన్ని ఎలా ధరించుకుంటున్నాము, ఇవన్నీ మన హృదయములో, మన ఆత్మ జీవితములో, మన దేహములో వీటిని ధరించుకోవాలి. ఇవి మనల్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు, వాటిని మనం విడవకూడదు. అవి వాటిని ధరించుకున్న బిడ్డలుగా ఉండాలి. ఏర్పరచబడిన వారి జీవితంలో ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఏర్పాట్లు లేని వాళ్ళు ఎగిరెగిరి పడుతూ ఉంటారండి. కోపం వస్తే ఎగిరెగిరి పడిపోతూ ఉంటారు. ఎందుకంత ఎగిరెగిరి పడ్డావు? ఏమన్నా నీకు మేలవుద్దా? నీ జీవితానికి ఏమన్నా కలిసి వస్తుందా అంటే ఏమీ కలిసి ఉన్నది బాధ. కోపం వల్ల ఉన్నది పోగొట్టుకుంటావు సోదరి సోదరుడా. చాలా జాగ్రత్త పడండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి. ఇవన్నీ మీరు ధరించుకోండి. ఇవన్నీ ఎవరు ధరించుకున్నారంట? యెహోషువ ధరించుకున్నాడు. అందుకే దేవుని ఏర్పాటులో ఉన్న బిడ్డ. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయనంటున్నాడు. దేవునికి మహిమ. ఎంత గొప్ప దేవుడు చూడండి. యెహోషువతో దేవుడు అంటున్నాడు, నేను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను, నేను విడవను ఎడబాయను అంటాడంతే. నిన్ను విడవడండి, నిన్ను ఎడబాయడు దేవుడు. అలాంటి గొప్ప దేవుడు నీకున్నాడంటే ఒకటి, నీకు తోడుగా ఉండాలి దేవుడు, యెహోషువకు తోడైనట్లుగా. రెండవది, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు ఏర్పాట్లో ఉన్న బిడ్డ, ఓరకనే పైబడి వచ్చిన వ్యక్తివి కాదు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డగా ఉన్నావు. నీవు నామకార్థ జీవితం జీవించొద్దు, నామకార్థ బ్రతుకు వద్దు. దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా జీవించు. దేవుణ్ణి కనపరచు. నీ చేతల వల్ల, నీ క్రియల వల్ల, నీ మాటల వల్ల, నీ జీవితం వల్ల దేవుణ్ణి దుఃఖ పెట్టవద్దు. నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు గనక. యెహోషువ జీవితంలో దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. నీవు కూడా దేవుని ఏర్పాటులో ఉండు సోదరి సోదరుడా. ఆయన ఏర్పాటులో ఉంటే నీ జీవితంలో దేవుడు నీ ప్రక్కన ఉండి నిన్ను నడిపిస్తాడు. నిన్ను నడిపిస్తాడంతే. నీవు ఇంకెక్కడా కూడా ఆ ధైర్యపడవలసిన పని లేకుండా నీవు ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు తోడుగా ఉంటానన్నాడు. దేవునికి మహిమ. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక మూడవ అంశములోనికి వెళితే, యెహోషువను దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. రెండవది, అతన్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు. మూడవది, ఆయన అంటండి ఎలా ఉన్నాడంటే, దేవుడు అన్నాడు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. దేవుణ్ణి నమ్ముకున్న దేవుని బిడ్డలు యెహోషువలే నిబ్బరం కలిగి ఉండాలి. తొందరపాటు పడొద్దు, అధైర్యపడొద్దు, తొందరపడి మాటలాడొద్దు, తొందరపడి మాటలు అనేయవద్దు. తర్వాత విచారపడే కంటే, తర్వాత బాధపడే కంటే, తర్వాత దుఃఖపడే కంటే, తర్వాత వేదన పడే కంటే నిబ్బరంగా ఉండు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పగించాలన్న మాట నీవు గుర్తుంచుకొని, నీవు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు దేవునికి లెక్క అప్పగించాలి అన్న మాట గ్రహించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిబ్బరము కలిగి ఉండు, నిదానంగా ఉండు, నిదానంగా మాట్లాడు. నిదానంగానే నీవు ఏ పని చేసినా నిదానంగా చెయ్యి. నిదానంగా చేయమన్నారు కదని ఒక పని 10 నిమిషాల్లో అయ్యే పనిని గంట సేపు చేస్తే, గంట సమయం చేస్తే అది నిదానమా? అది నిదానమా? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నిదానంగా చేయండి అంటే ఆ పని పాడవకుండా మంచిగా నీవు చేయడం నిదానం. అంటే ఆ పని చేయడానికి కృత నిశ్చయము కలిగిన వ్యక్తిగా ఉండాలి. కృత నిశ్చయం కలిగి ఉండాలి. పనిలో చురుగ్గా ఉన్నవారు హెబ్రీ స్త్రీలు. కానీ నీవు పనిలో చురుగ్గా ఉంటున్నావా? నువ్వు చేసే పని చురుగ్గా చేయి.
ఇశ్రాయేలీయుల స్త్రీ, ఆ హెబ్రీ స్త్రీలు వాళ్ళు చురుకైన వారు అంటండి. దోను బిడ్డలారా, యెహోషువ ఎంత చురుగ్గా ఉన్నాడో చూడండి. అంత చురుగ్గా ఉన్నాడు గనుక, ధైర్యం దేవుడు ఇచ్చాడు గనుక, దేవుని కొరకు ధైర్యంగా యుద్ధములు చేసి ఆ దేశమును, కానాను దేశాన్ని స్వాధీనం చేసుకోగలిగాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములో నీవు చేరాలంటే నిబ్బరము కలిగి ఉండాల్సిందే. నిబ్బరము కలిగి ఉండకపోతే నీ విరోధి అయిన అపవాది, జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఏమిటంట? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అంటాడు, నిబ్బరమైన బుద్ధి కావాలి. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు యెహోషువకి. యెహోషువ నిబ్బరముగా కలిగి ధైర్యంగా ఉన్నాడు. అలా మీరు కూడా నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటే మెలకువగా ఉండాలి. నిబ్బరమైన బుద్ధిలో కూడా మెలకు ఉండాలి. జాగ్రత్త పడాలండి. జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్త అక్కర్లేదు, నేను ఇలాగే ఉంటాను అంటే నీ జీవితంలో ఇబ్బందులు పడతా, ఓ శ్రమలు శోధనలు అనుభవించాల్సి వస్తుంది. నిన్నెవరు ఆదుకోరు, నీకు సహాయం చేయరు. ఎందుకంటే నీకు జాగ్రత్త లేదు. జాగ్రత్త లేనప్పుడు నిన్నెవరు ఆదుకుంటారు? నీకెవరు సాయం చేస్తారు? నువ్వు జాగ్రత్తగా ఉండు. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండమన్నాడు దేవుడు. అదే జాగ్రత్త. నువ్వు జాగ్రత్త పడితే పర్వాలేదు, జాగ్రత్త పడకపోతే మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడి నోట పడకుండా నీవు జాగ్రత్త పడాలి. వాడి నోట పడకుండా జాగ్రత్త పడాలంటే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. యెహోషువ వలె నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి శత్రువుని, సాతానుని ఎదిరించాలి, జయించాలి. అది జయ జీవితం కలిగిన వాడు. ఏ యుద్ధం చేసినా అన్ని యుద్ధాల్లో జయించాడు యెహోషువ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాన్ని, పాపాన్ని, లోకాన్ని, అపవిత్రతను జయించే బిడ్డగా నీవు జీవించాలి. అందుకే మీ విరోధి అపవాది గర్జించే సింహంలా తిరుగుతుంది. దాని నోట పడ్డావు అంటే ఇక నీవు బయటకు రావు, నాశించిపోవలసిందే. అంత భయంకరంగా తిరుగుతున్నాడు గనుక, అంత భయంకరంగా గర్జిస్తున్నాడు గనుక వాడి చేతుల్లో పడకుండా నీవు జాగ్రత్త పడాలి. ఎందుకో తెలుసా? నిబ్బరమైన బుద్ధి కావాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటే దేవుడు నిన్ను విడవడు, ఎన్నడూ ఎడబాయడు. అందుకే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. కనుక శత్రువు నిన్ను భయపడుతూ ఉంటుంది. సాతానుడు నిన్ను శోధిస్తూ ఉంటాడు, బాధిస్తూ ఉంటాడు. దేవునిలో నడవకుండా, దేవుని సన్నిధికి వెళ్లకుండా బలహీనతలను చూపిస్తాడు, వ్యాధులను చూపిస్తాడు, కష్టాలను చూపిస్తాడు, ఇబ్బందులను చూపిస్తాడు. ఇవన్నీ నీకు కనబడుతున్నా, ఎలా వెళ్తావు దేవుని సన్నిధికి అని వాడు నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నిబ్బరమైన బుద్ధి కలిగి నేను నా దేవుని సన్నిధికి వెళతా, నా దేవుని పాదాలు పట్టుకుంటా, ఈయన ఏమైనా సరే నేను దీనిని జయించాలి అని నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటే తప్పకుండా శత్రువుని, సాతానుని జయిస్తావు. దేవుడు నీ పక్షంగా ఉంటాడు. అందుచేత ప్రేమను దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది. అవును, మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నీకింత, యెహోషువకు ఇంత ధైర్యం రావడానికి దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు, అతనికి తోడుగా ఉన్నాడు, నిబ్బరము కలిగి ఉన్నాడు గనుక అందుచేత అతని జీవితములో ప్రియమైన దేవుని బిడ్డలారా గొప్ప ధైర్యం వచ్చింది. నీవు కూడా నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటే నీ బుద్ధిని నిబ్బరం చేసుకోవాలి. బుద్ధిని నిబ్బరం చేసుకోవడానికి ఒప్పుకోరు. ఏం తప్పు చేశాను నేను అని ఎదురు మాట్లాడతా. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీవు సరి చేసుకుంటే నీకే మేలు.
కానీ సరి చేసుకోనకపోతే నీ జీవితానికే శ్రమ శోధన. అందుచేత యెహోషువలే నిబ్బరమైన బుద్ధి కలిగి ధైర్యంగా ఉండు. ప్రేమను అద్దామని పెట్టారు. దేవుడి నిన్ను ధైర్యపరిచేవాడు. ఇప్పుడు ప్రభు యొక్క రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి, పరిశుద్ధ స్థలమే దేవుని మందిరములో ఉన్న అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మనకి ధైర్యమును కలిగించాడు దేవుడు ఆయన రక్తం వలన. ప్రభు ఆయన రక్తము చేత మనల్ని విమోచించి, మనల్ని విడిపించి ఆయన మందిరములో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే గొప్ప ధైర్యం ఇచ్చాడు. అలా పరలోక రాజ్యములో ప్రవేశించే ఆ గొప్ప ధైర్యాన్ని, ప్రవేశించే గొప్ప ధైర్యాన్ని నీవు ప్రవేశిస్తానని ఒక గొప్ప ధైర్యంతో ఉండడానికి దేవుడు నీకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఇదేని వలన? యేసయ్య నీ కొరకు చెందించిన రక్తము వలన, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో పరలోక రాజ్యములో నేను ప్రవేశిస్తాను అనే గొప్ప ధైర్యము నీకు కలిగి ఉండాలి. ఆ ప్రభు రక్తాన్ని బట్టి నీకు ధైర్యం. ఆయన రక్తములో నీవు కడగబడ్డావు, ఆయన రక్తం చేత విమోచించబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, నీ పాపములు క్షమించబడ్డాయి, కడగబడ్డాయి, శుద్ధి అయ్యావు గనుక నా దేవుని పరిశుద్ధమైన స్థలములో పరలోక రాజ్యములో నేను చేరతాననే ధైర్యం నీకుండాలి. అంతేగాని వెళతానో వెళ్ళనో, నా వల్ల అవుద్దో అవదో, నీ వల్ల కాదు అయ్యేది, దేవుని వల్ల అవుద్ది. ఆయన రక్తం వల్ల అయింది. ఆయన రక్తమే నిన్ను విమోచించింది, ఆయన రక్తమే నీ పాపాలని కడిగింది, ఆయనే నిన్ను రక్షించాడు. కనుక ఈ ధైర్యం ఆయన రక్తమును బట్టి నీకు కలిగిందని గుర్తుంచుకొని ఆయన రక్తము చేత నీ విమోచించబడ్డామని ధైర్యాన్ని తెచ్చుకొని ఆయన రాజ్యం కొరకు సిద్ధపడండి. ప్రేమనద్దామని బిడ్డలారా, చూడండి, యెహోషువకు దేవుడు తోడై ఉన్నట్లుగా నీకు దేవుడు తోడై ఉంటాడు. ఒకటి. రెండవది ఏమిటి అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువను మోషే తర్వాత ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు రక్షించడానికి. మూడవది, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉన్నాడు యెహోషువ. అలా పరలోక రాజ్యములో చేరడానికి యేసయ్య రక్తము వలన నీకు కూడా ధైర్యం కలిగింది. అట్టి గొప్ప ధైర్యం దేవుడు నీకు ఇచ్చాడు గనుక ఈ అంశములను, ఈ వాక్య భాగములను నీ హృదయములో భద్రం చేసుకొని యెహోషువలే దేవుడే నా రక్షణ, ఆ దేవుడే నిన్ను రక్షించాడన్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఎన్నడూ ప్రభుని విడిచిపెట్టక ప్రభులోని జీవిస్తూ ఆయన బిడ్డగా జీవించడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము నాయనా, పరిశుద్ధుడైన దేవుడు, మీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి బిడ్డలు విన్న వాక్యం వారి జీవితాల్లో ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితం బిడ్డలందరికీ కలగచేయండి. వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ తెచ్చండి, విశ్వాసములో బలపరచండి, అభివృద్ధి చేయండి, ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీ అందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.